నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పరామర్శించిన తర్వాత ఏం మాట్లాడతారు? ఇంత హంగామా జరిగింది కదా, ఉదయం 9 గంటల నుంచి సత్తెనపల్లి వెళ్ళే వరకు దారిలో దురదృష్టవశాత్తు ఇద్దరు చనిపోవడం కూడా జరిగింది. ఒకళ్ళు ఏటుకూరు దగ్గర, ఇంకొకళ్ళు సత్తెనపల్లిలోనే. సరే, ఇంత ప్రహసనాన్ని దాటుకుని జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మధ్యలో రాంబాబు చేసిన హడావుడి చూసాం. ఇదంతా దాటుకుని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన తర్వాత ఏం మాట్లాడతారనేది చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు మాట్లాడిన దాంట్లో ఆయన ఈరోజు పెట్టుకున్న టార్గెట్ కమ్మ సామాజిక వర్గమే. ఇంతకుముందు కమ్మ సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి ఎలా టార్గెట్ చేశారనే దాని మీద చర్చ జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే సామాజిక వర్గాన్ని తెర మీదకు తీసుకొచ్చి, ఎందుకంటే చనిపోయిన వ్యక్తి అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి, అంటే పరామర్శించడానికి వెళ్ళింది ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టి, జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశాడు. ఇక వరుస పెట్టి గుంటూరులో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి, తర్వాత మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులైన కొడాలి నాని, వల్లభనేని వంశీ, బొల్ల బ్రహ్మనాయుడు, శంకర్రావు, అబ్బయ్య చౌదరి, పోసాని కృష్ణమురళి, ఎంవిఎస్ సత్యనారాయణ, మాజీ ఎంపీ, విశాఖ మాజీ ఎంపీ, వీళ్ళందరినీ ఎట్లా వేధిస్తున్నారనేది చెప్పుకుంటూ వచ్చారు. వీళ్ళను వేధించడానికి కారణమట చంద్రబాబు నాయుడు పార్టీలో, అంటే తెలుగుదేశం పార్టీలో చేరకుండా పక్క పార్టీలో ఉంటూ, పక్క పార్టీలో ఉన్నా పర్లేదు కానీ చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీలో చేరి ఊడిగం చెయ్యలేదని వీళ్ళందరినీ ఇంతలా వేధిస్తున్నావు, ఎల్లకాలం మీరు అధికారంలో ఉండరు, మీరు కేవలం దేవినేని అవినాష్ని, తలసిల రఘురామ్ని, వీళ్ళని కమ్మ సామాజిక వర్గం కాబట్టే ఇంతలా వేధిస్తున్నారనేది జగన్మోహన్ రెడ్డి చెప్పదలుచుకున్నది. అక్కడి నుంచి ఓ స్ట్రాంగ్ మెసేజ్ కమ్మ సామాజిక వర్గానికి ఇస్తున్నా లేకపోతే ఇవ్వాలని అనుకొని ఇచ్చినట్టే కనబడింది. దుర్గాకుమార్ గారు సీనియర్ జర్నలిస్ట్, అంటే గతంలో 2019 నుంచి 24 వరకు ఉన్న పరిస్థితులు, కమ్మ సామాజిక వర్గం ఎలా టార్గెట్ చేయబడింది, ఇప్పుడు ఎలా టార్గెట్ చేయబడుతుంది? చంద్రబాబు నాయుడు కేవలం వీళ్ళు ఊడిగం చేయలేదు కాబట్టే, పక్క పార్టీల్లో ఉంటున్నారు కాబట్టే వీళ్ళని ఇలా వేధించాలని డిసైడ్ అయ్యారా? ఏం కనపడుతుంది రాష్ట్ర ముఖ చిత్రం, రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గ ముఖ చిత్రం? నమస్కారం దుర్గాకుమార్ గారు. నమస్కారం గోపికృష్ణ గారు, మన తెలుగు వన్ వీక్షకులకు కూడా. ఇది డెఫినెట్గా మీరు ఒక కమ్యూనిటీ అయి ఉండొచ్చు, నేను ఒక కమ్యూనిటీ అయి ఉండొచ్చు. కమ్యూనిటీ విషయం మర్చిపోయేది. ఒక జర్నలిస్టులుగా మనం మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీలో కేవలం సామాజిక వర్గీయులే లేరుగా, వైసీపీలో కూడా కేవలం రెడ్డి సామాజిక వర్గీయులే లేరుగా, లేదా సిపిఎం లేదా కాంగ్రెస్, అందరూ కలిసినటువంటి పార్టీగా. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని తెర మీదకి తీసుకురావడాన్ని ఎట్లా చూడాలి? గోపికృష్ణ గారు, ఇప్పుడు నాకు 66 ఇయర్స్. నేను 79 నుంచి జర్నలిజంలో ఉన్నా. మొన్న అరెస్ట్ అయిన కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా 78లో ఈనాడులో చేరారు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా. ఎందుకు వాళ్ళిద్దరి పేరు నేను ప్రస్తావిస్తున్నానంటే, ఇటీవల కాలంలో వాళ్ళిద్దరు వార్తల్లో నిలిచారు ఒక అంశం మీద. అందుకని నేను వాళ్ళిద్దరిని కూడా ఇక్కడ ముందుగా ప్రస్తావిస్తున్నా. 79లో నాతో పాటు రిటర్న్ టెస్టులు రాసి ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యి ఒకేసారి మేము ట్రైనింగ్ కూడా అయ్యాం. ఈనాడులో ఒక 5 నెలల పాటు క్లాస్ రూమ్ ట్రైనింగు, అంటే నేషనల్ లెవెల్ జర్నలిస్టులను తీసుకొచ్చి ఇచ్చిన ఫస్ట్ బ్యాచ్గా కూడా మాది నిలిచింది. తర్వాత ఈనాడు అనేది ఇవాళ ఉన్న న్యూస్ పేపర్స్ అన్నిటిలో కన్నా కూడా మలయాళ మనోరమాని, ఈనాడు లాంటి రీజనల్ లాంగ్వేజెస్లో ఈ 2 పేపర్లనే మనం అత్యున్నత ప్రమాణాలు పాటించే పేపర్లుగా చెప్పొచ్చు. అట్లాగే దినమణి లాంటివి, అలాగే కొన్ని బెంగాలీ పేపర్స్ ఉన్నాయి. కానీ అన్ని న్యూస్ పేపర్స్ పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అని ప్రతి వాళ్ళు న్యూస్ పేపర్ పెట్టి నాది న్యూస్ పేపర్ అంటే వాటి న్యూస్ పేపర్స్గా పరిగణించలేము. వాటికి ఒక చరిత్ర ఉండాలి, వాటికి ఒక సాధించిన ఒక ఘనకీర్తి ఉండాలి, తర్వాత ప్రజల్లో అభిమానం ఉండాలి. అవన్నీ లేని ఒక ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ చేసి 10 పేజీలు బయటకు వదులుతున్నాం న్యూస్ పేపర్ అంటే అది న్యూస్ పేపర్ క్యారెక్టర్ కాదు. ప్రజల్లో ఎంత అభిమానం సంపాదించింది అన్నదే అక్కడ పాయింట్. అది ఇప్పుడు నేను ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించానంటే, ఈ జర్నలిస్టులుగా ఉన్న వ్యక్తులు కూడా ఎలాంటి స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు, రాజకీయ నాయకుల
ఆలోచన విధానం ఏ స్థాయికి దిగజారింది, మేము 79లో వచ్చినప్పుడు ఎలాంటి ముఖ్యమంత్రులను చూసాము, ఎలాంటి పార్టీలను చూసాము, వాళ్ళ విధానాల్లో ప్రజల పట్ల ఎలా ఉండేది అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్యాస్ట్ గురించి వాళ్ళ ప్రస్తావించాడంటే అది ఆయన సంకుచిత స్వభావాన్ని మరొకసారి కూడా రుజువు చేసింది. అంటే అంటే ఒక్క మాట వెళ్ళబోయే ముందు, అంటే మీరు కొమ్మినేని శ్రీనివాస్ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి మీరంతా సమకాలీకులు అంతే. అసలు మేమిద్దరం అయితే సేమ్ బ్యాచ్. ఇంకా ఈయన కనీసం 1 year సీనియర్. నేను ఎందుకు చెప్పానంటే ఈ అంశాన్ని, మేమందరం కూడా ఒక ఈనాడు లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి న్యూస్ పేపర్స్ వచ్చి ఇప్పుడు మనం ఎంత పవిత్రమైన నదుల్లో ప్రవహించుతా వచ్చి చివరికి సముద్రంలో కలిసినట్టుగా, సముద్రంలో కలిసిన తర్వాత ఉప్పు స్వభావం వస్తుంది. ఆ నీటి స్వభావాన్ని లేకపోతే ఆ పవిత్రతని మనం కాపాడుకోవాలి. అది కాపాడుకోలేనప్పుడు మనం మన గత చరిత్ర చెప్పుకోలేము. అట్లాగే ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి కుల ప్రస్తావన తీసుకురావటం ద్వారా తను అక్కడే ఉన్నాను, ఇంకా మారను అని ఒక సందేశాన్ని పంపించినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. గతంలో ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడు కానీ ముఖ్యమంత్రులు కానీ కుల ప్రస్తావనలు తీసుకొచ్చిన సందర్భం నేను ఎప్పుడూ చూడలేదు. ఈయన కుల ప్రస్తావనలు తీసుకొస్తూ కొన్ని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశాడు, వరల్డ్ బ్యాంకులకి లేఖలు రాశాడు కుల ప్రస్తావనతో. తర్వాత కొంతమంది చీఫ్ జస్టిస్ల నియామకాల సందర్భాల్లో కూడా అటువంటి ప్రస్తావన తీసుకొచ్చిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి తను ఎప్పటికీ కూడా ఆ పరిధిని దాటి ప్రవర్తించలేకపోయాడేమో అనిపిస్తూ ఉంది. అది 2024కు ముందు ముఖ్యమంత్రి అనుకున్నాం. ఇప్పుడు కనీసం ప్రజలు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత నువ్వు ఇంత అనర్హుడివి ముఖ్యమంత్రిగా, నీ పరిపాలన అనేది 151 స్థానాల నుంచి 11 స్థానాలకి తీసుకొచ్చినప్పుడు ఎవరైనా పశ్చాత్తాపడాలి, పునఃసమీక్షించుకోవాలి, మళ్ళీ ఆలోచించుకోవాలి ఎక్కడ తప్పులు జరిగినాయి అనేది. కానీ ఆయన ఆ పరిధిని దాటి రాలేకపోతున్నాడు. పులివెందుల్లో ఒక ఫ్యాక్షన్ కుటుంబంలో పుట్టి, ఇంకా వాళ్ళ తాతగారు కూడా, నేను రాజారెడ్డిని కూడా ఇంత సంకుచిత స్వభావాన్ని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళు, ఆయన్ని దగ్గరగా చూసిన వాళ్ళు, ఆయన గురించి నాకు చెప్పిన కొన్ని విషయాలు ఈయన మీద ఆయన బెటర్గా ఉన్నాడు. మరి 3వ తరంలో ఉండి నువ్వు ఇంత మోడర్న్గా ఉండి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు, ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఇవాళకి ఉన్నావు కదా, నీ నోటమ్మటి మంచి విషయాలు రావాలి. కానీ నువ్వు ఒక కులాన్ని టార్గెట్ చేసి 2019 నుంచి 24 వరకు ఒక కులాన్ని ఇప్పుడు అంటున్నావు, నా పార్టీలో నా పలానా వాళ్ళు ఉన్నారని. మరి నియామకాలు చేసినప్పుడు వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఇతర వర్గాల వాళ్ళు కూడా నీ పార్టీలో ఉన్నారు కదా, వాళ్ళని ఒక క్రిమినల్స్గా ఉపయోగించుకున్నావు తప్ప. ఇవాళ ఆయన చెప్పిన ఒక మాట వినండి మీరు, వీళ్ళందరూ తెలుగుదేశం టార్గెట్ చేసింది అంటున్నాడు. ఆయన ఊడిగం చేయలేదు అంటున్నాడు. ఇప్పుడు ఆయన వాళ్ళ వెనకాల పడింది చట్టం. తన పని తను చేసుకుంటున్నప్పుడు ఎవరైతే నేరం చేశారో వాళ్ళ దగ్గరికే చట్టం వెళ్తుంది. ఇప్పుడు అనేక మంది ముఖ్యమంత్రులుగా పనిచేస్తే వాళ్ళందరి మీద లేనన్ని ఈడీ కేసులు, విజిలెన్స్ కేసు, సిబిఐ కేసులు జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకున్నాయి? ఎవరు టార్గెట్ చేశారు? చట్టం టార్గెట్ చేసిందా, ఏదన్నా ఒక ప్రభుత్వం టార్గెట్ చేసిందా అని చెప్పాలి. అంత పెద్ద కేసులు నీ మీద ఉన్నాయంటే నువ్వు తప్పులు చేసావు కాబట్టి నీ వైపు చట్టం వచ్చింది, నువ్వు చట్టాన్ని పట్టుకో అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేస్తాడు? చంద్రబాబు నాయుడు గారే చేస్తే ఆయన ఉద్దేశం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కమ్మ వాళ్ళంతా తెలుగుదేశంలో ఉండారని ఆయన ఉద్దేశం. ఆయన పార్టీకి ఒక కులాన్ని ఆపాదించుకున్నాడు, బ్రతికాడు. తెలుగుదేశం అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లో బ్రహ్మాండంగా గెలిచింది. తెలంగాణలో కమ్మ పర్సంటేజ్ ఏమన్నా ఉందా? రాయలసీమలో ఉందా? అన్ని 3 ప్రాంతాలు నాయేనని ఎన్టీ రామారావు గారి విధానాలని గౌరవించినాయి. అందుకే తెలుగుదేశం పార్టీ అన్ని ఎక్కువ సామాజిక వర్గాలు, బీసీ సామాజిక వర్గాలు, బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు ఎక్కువ. ఒక్క ఉదాహరణ, రాయలసీమలో అత్యంత ఎక్కువగా మెజారిటీ రెడ్లు ఉంటారంట. అవును అంటారు కదా. 52 సీట్లలో 7 సీట్లే కదా వైసీపీ గెలిచింది. అవును, మిగతా సీట్లన్నీ తెలుగుదేశం గెలిచింది. 45 సీట్లు తెలుగుదేశం కూటమి గెలిచింది. తెలుగుదేశంకి కులముద్ర లేదు. తెలుగుదేశం అనేది ఒక సామాజిక అంశం మీద వచ్చింది ఆ రోజున. ఇప్పటికే అదే విధానాలతో కొనసాగుతుంది. నీది అది కాదు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఎట్లా అంటే, ఓకే మిగతా వాళ్ళు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఇది ఎస్సీలు ఉన్నారు, ఇదంతా పక్కన పెడితే నీ సామాజిక వర్గం వాళ్ళు వేరే పార్టీలో ఉండి నీకు ఊడిగం చేయలేదు కాబట్టి
నీ పార్టీలో లేకుండా, నీ పార్టీలో ఉండి నీకు ఊడిగం చేయకుండా వేరే పార్టీలో ఉన్నారు కాబట్టి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నావు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, గోపికృష్ణ గారు ఆయన పార్టీలో కొన్ని నియామకాలు చేసిన పోస్టులు 400 రకాల ఉంటే అందులో 85% తన సొంత సామాజిక వర్గం ఉందనేది లిస్టులతో సహా అనేక సార్లు సామాజిక మాధ్యమాల్లోనూ ప్రసార మాధ్యమాల్లో వచ్చినాయి. అవి బ్లాక్ అండ్ వైట్లో ఇచ్చారు. వాళ్ళు ఎప్పుడు కూడా వాటిని ఖండించలేకపోయారు. ఎందుకంటే అవన్నీ పేర్లతో సహా ఇచ్చారు. ఏ కార్పొరేషన్ ఏ నియామకంలో నువ్వు నీ సామాజిక వర్గాన్ని పెట్టుకున్నావని. అంటే నీ పార్టీలో పోస్టులు లాభాలునేమో మంచి అంతా నీ సామాజిక వర్గానికి ఇచ్చుకున్నావు, నేరాలు ఘోరాలు ఇతర సామాజిక వర్గాలతో చేయించుకున్నావు అనేది అక్కడ అర్థమైంది. ఆయనకి ఊడిగం కాదు క్వశ్చను. నీ దగ్గరికి వచ్చిన వాళ్ళని నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. ఆయన డొక్కా మాణిక్ వరప్రసాద్ గారు, ఆయన దళిత మేధావి, అంబేద్కర్ విధానాలు, ఆయన రాజ్యాంగం మీద మంచి అథారిటీ ఉన్న మనిషి. అన్ని సామాజిక వర్గాలు కూడా సమానంగా గౌరవిస్తాయి ఆయన్ని. ఒక దళిత వర్గమే కాదు, అక్కడ సామాజిక వర్గాలన్నీ కూడా ఆయన్ని ప్రతి ఫంక్షన్కి పిలుస్తారు. వ్యక్తిగతంగా ఇళ్లలో జరిగే ఫంక్షన్కి పిలుస్తారు, లేకపోతే పబ్లిక్ ఫంక్షన్స్ కూడా పిలుస్తారు. ఆయన వెళ్తాడు కూడా. కానీ అది వీళ్ళకి రుచించలేదు. అంటే ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు కాబట్టి ఫలానా కమ్మ సామాజిక వర్గాలు పిలిచే ఫంక్షన్లకు నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని ఆయన్ని డైరెక్ట్గా ప్రశ్నించారండి. అంటే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఒక బుక్ రిలీజ్ ఫంక్షన్కి వెళ్తే కూడా సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్ట్గా ఆయన్ని ప్రశ్నిస్తే ఆయన ఏం మాట్లాడతాడండి? అంటే కమ్మ సామాజిక వర్గం మీద వీళ్ళు ఎంత విషం కక్కుతున్నారనేది అందరికీ తెలుసు. అది తర్వాత ఇప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు దాన్ని బట్టి ఏమవుతుంది, వాళ్ళ కమ్మ వాళ్ళ మీదే చంద్రబాబు కక్ష సాధిస్తున్నాడు అన్నాడు కదా. ఆయన కక్ష సాధించట్లేదు. వాళ్ళు చేసిన నేరాలకి వాళ్ళ చట్టం తన పని తను చేసుకుంటున్నప్పుడు మీరు అన్నట్టు ఒక రకంగా పోనీ నువ్వు ఒరగబెట్టింది ఏది ఆ సామాజిక వర్గానికి అని కూడా అనొచ్చాము. అది కూడా అనొద్దు. ఫస్ట్ టర్మ్లో కొడాలి నాని మంత్రిగా ఉన్నాడు, సెకండ్ టర్మ్లో మంత్రి అసలు. ఆ మాటకు వస్తే రాజశేఖర్ రెడ్డి గారి టర్మ్లో కూడా ఆయన మంత్రి పదవులు కమ్మవారికి ఇవ్వకూడదనేది ఒక నిర్ణయానికి వచ్చారు. అప్పటికే వచ్చింది. అసలు కమ్మవారు మామూలుగా 3-4 అన్న ప్రతి క్యాబినెట్లో ఉండేవాళ్ళు. అది కోట్ల విజయభాస్కర్ రెడ్డి అయినా, ఎన్ జనార్దన్ రెడ్డి అయినా, మర్రి చెన్నారెడ్డి గారైనా, ఇంకా బ్రహ్మానంద రెడ్డి అయినా, సంజీవ రెడ్డి అయినా, ఎవరైనా సరే వాళ్ళు ఆ రెడ్డిస్కి క్యాస్ట్ ఫీలింగ్ ఉందని, సామాజిక వర్గం ఉందని నేను అన్నాం. ఎందుకను అంటే వాళ్ళందరూ పెద్ద మనుషులు, అన్ని సామాజిక వర్గాలు సమానంగా గౌరవించినాయి. నేను అప్పటికి కొంత నాకు అవగాహన ఉంది. బ్రహ్మానంద రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా నేను పేపర్లు చదవటం ఇవంతా. అందులో మా తాతయ్య ఆ ప్రాంతంలో ఒక సర్పంచ్ పెద్ద ఊరికి, కాబట్టి నాకు ఎవరిని కూడా మనం తప్పు పట్టం. రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఒక్క పిన్నమనేని కోటేశ్వరరావు గారు అబ్బాయి వెంకటేశ్వరరావుకి ఒక్క మంత్రి పదవి ఇచ్చారు. ఆ తర్వాత మంత్రివర్గంలో అసలు ప్రాతినిధ్యం కూడా లేకుండా కూడా చేశారు. అయినా కమ్మారికి మంత్రులు ఇప్పుడు పదవుల్లో ఉండి ప్రజల సొమ్ము కొల్లగొట్టుకు తినే అలవాటు కమ్మ సామాజిక వర్గాల నాయకులకి ఎప్పుడూ లేదు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ సొంత వ్యవసాయాలు, వ్యాపారాలు, వ్యవహారాలు చేసుకు బతికేవాళ్లే తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా క్విడ్ ప్రోకోలు లేకపోతే మనీ లాండరింగ్లు చేసి ప్రజల సొమ్మే మన సొమ్ము, ఇంకా ఇది ఎవరికి ఇవ్వక్కర్లేదు అని సొంత ఎస్టేట్లోకి మళ్ళించుకునే తత్వం కమ్మ నాయకులకి లేదు. ఎందుకంటే వీళ్ళు రాజకీయాన్ని వృత్తిగా పెట్టుకు బతకలేదు. రాజకీయాన్ని ఒక వ్యాపకంగాను ప్రజలకు సేవ చేయడానికి ఒక ఆయుధంగాను వాడుకున్నారు తప్ప. ఇప్పుడు పిన్నమనేని కోటేశ్వరరావు గారు జిల్లా పరిషత్ చైర్మన్గా అనేక సార్లు కృష్ణా జిల్లాకి చేశారు. కానీ ఆయన ప్రతిరోజు సాయంత్రానికి ఇంటికి చేరుకునేవాడు. ఎందుకు? వ్యవసాయ పనులు ఎలా జరుగుతున్నాయి, రేపు ఏం జరగాలనేది విచారించుకోవటానికి. మరి ఆయన కాంగ్రెస్ పార్టీలో మంత్రి కదా, మంత్రి కాంగ్రెస్ పార్టీలో మంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన ఏమీ చేయలేదా? ఎవరేం చేయలేదు. రామారావు గారే చేయలేదు. అంటే నా సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు లేకపోతే రామారావు గారు ఎన్టీఆర్ పని ఆయన నా సామాజిక వర్గం అయ్యుండి కూడా నువ్వు ఆ పార్టీలో చేరి మంత్రిగా అవుతావా, నేను నిన్ను అనగదొక్కుతా, నువ్వు నాకు ఊడిగం చేయకుండా అక్కడ ఉన్నావా అని ఏమి చేయలేదు ఆయన్ని. అసలు రాయబారాలు కూడా పంపలేదండి. అసలు ఆ దృష్టితో రామారావు గారు వస్తే అసలు రామారావు గారు ముఖ్యమంత్రి కాడు. నిజంగా కనుక రామారావు గారు కానీ తెలుగుదేశం కనుక ఈ సామాజిక వర్గ దృక్పథంతో కనుక ఉంటే
అసలు వాళ్ళు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అవ్వరు, అసలు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మనుగడ సాధించలేదు. ఎందుకంటే కమ్మారు ఉన్నది 1-2 జిల్లాలే, కృష్ణా గుంటూరు జిల్లాలో, కానీ మొత్తం జిల్లాలన్నీ కూడా అనేక సామాజిక వర్గాల కూర్పు. మరి అంతమంది అన్నిసార్లు ఆదరించారు, ఒక్కోసారి తిరస్కరించిన సందర్భం కూడా ఉంది. మళ్ళీ తేరుకుని ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇచ్చారు, అడిగాడు కదా అని. ఇచ్చినందుకు అతను దుర్వినియోగం చేశాడు. ఒక సామాజిక వర్గాన్ని, కమ్మవారిని ముందు టార్గెట్గా పెట్టుకుంటానని చెప్పాడు ప్రజలకి, చేశాడు. అసలు కమ్మారిని ఆఫీసులకు కూడా రావద్దని కూడా జిల్లాల అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు చెప్పారు. బిల్లులు మీకు ఇవ్వద్దని చెప్పేశారు, కాబట్టి మీ చెప్పులు అరిగిపోవటం, మా టైం వేస్ట్, మీరు రావద్దని కూడా చెప్పేశారు. అంటే కమ్మవారికి ప్రవేశం లేదు అని ఇండైరెక్ట్గా బోర్డులు పెట్టిన పరిస్థితిని కమ్మారు చూశారు, ఇతర సామాజిక వర్గాలు కూడా చూసినాయి. కానీ ఆ తర్వాత అక్కడితో ఆయన దాహం తీరలా, ఇతర సామాజిక వర్గాలను కూడా టార్గెట్ చేశాడు. ఎవరైతే ఆయనకు అధికారం ఇచ్చారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేశాడు, లేకపోతే ఇంత ఘోర ఓటమి రాదు. తర్వాత ఇంకొకటి ఆయన ఇండైరెక్ట్గా చెప్పింది ఏంటంటే, కమ్మ వాళ్ళని చంద్రబాబు ఇతర పార్టీలకు వెళ్ళి నాకు ఊడిగం చేయటం లేదని టార్గెట్ చేశాడు అంటున్నాడు కదా. నువ్వు ఇతర సామాజిక వర్గాలని, డొక్కా మాణిక్య వరప్రసాద్ లాంటి వ్యక్తిని, ఒక దళిత మేధావిని, చంద్రబాబు గారిని నువ్వు హత్య చేస్తే నీకు మంత్రి పదవి ఇస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలండి? అంటే హత్య అనలేదులేండి, కొడితేనా లేదు, లేపమని కూడా చెప్పారంట. మంత్రి పదవి కొడితేనేమో ఎమ్మెల్సీ, ఓకే, లేపితే మంత్రి పదవే డైరెక్ట్. వాళ్ళకి అదేం ఉండదండి, లేపమన్నారు. అప్పుడు ఏం చెప్పాలండి? జగన్మోహన్ రెడ్డి కనుక నిజమైన నాయకుడైతే సజ్జల రామకృష్ణారెడ్డి బయటికి వెళ్ళిపోమనాలి. నువ్వేదో ఒక విలువైన వ్యక్తి అని ఒక సలహాదారుగా పెట్టాను, నువ్వు ఇంత నా పరపతిని దెబ్బతీసే విధంగా ఆయన్ని మాట్లాడావు. ఆయన అంటే ఎవరనుకున్నావు? మన ఊళ్ళల్లో బీడీ ఇచ్చి పలానాన్ని నరికి రమ్మంటే నరికొచ్చే వ్యక్తి అనుకున్నావా? వీళ్ళిద్దరు ఒక ప్రాంతం వాళ్ళే కదా. అయితే ఇక్కడ మనం కీలకంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, కమ్మ సామాజిక వర్గం నాయకుల్ని, వైసీపీలో ఉన్న వాళ్ళని ఆయన ప్రస్తావించాడు. అఫ్కోర్స్ తెలుగుదేశం పార్టీలో కూడా చాలామంది ఉన్నారు. ఇంతకుముందు సిపిఎం, సిపిఐ పార్టీల్లో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారు, పిసిసి ప్రెసిడెంట్లుగా చేశారు కదండి. సిపిఐ, సిపిఎం పార్టీలకి జనరల్ సెక్రటరీలుగా చేశారు. ఇప్పుడు రాఘవులు గారు ఎవరు, గిరిప్రసాద్ ఎవరు, తర్వాత నారాయణ గారు ఎవరు, మోటూరు గారు ఎవరు? అసలు మొదటి నుంచి అసలు ప్రగతి భావాలతో కమ్యూనిస్ట్ పార్టీలో చేరిందే కమ్మారు. వాళ్ళు రాజకీయంగా అధికార పార్టీల్లో చేరి డబ్బులు సంపాదించాలన్న వాళ్ళకి లేదు. మరి వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయలేదా? అదే అంటున్నా, వైసీపీలో వాళ్ళనే టార్గెట్ చేశాడా? అదే, వీళ్ళు తప్పులు వీళ్ళతో చేయించాడు ఆయన. నీ సామాజిక వర్గాలకేమో పదవులు, కమ్మాలతోనేమో నేరాలు చేయించావు నువ్వు. అదే పరంపరలో నువ్వు డొక్కా మాణిక్య వరప్రసాద్ని కూడా నేరాలు చేయమన్నావు. అట్లాంటి ఎంతమంది అడిగారు? ఇది ముఖ్యమంత్రి ఛాంబర్లో జరిగింది కాబట్టి బయటకు వచ్చింది. తర్వాత ఈ బూరగడ్డ అనిల్ కుమార్ వీళ్ళందరినీ రెచ్చగొట్టి నేరాలు చేయించింది వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో బాధితులు. ఒక్క కమ్మారే కాదు, ఆయన కమ్మారినే అంటున్నాడు కానీ కమ్మాలతో నువ్వు ఎక్కువ చేయించుకున్నది ఈ పనులు. నువ్వు పార్టీకి పనికొచ్చే పనులు చేయించాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఒకటి యాజ్ ఎ జర్నలిస్ట్గా చెప్పండి, కమ్మ వాళ్ళందరినీ జగన్ పార్టీలో ఉన్న కమ్మ వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తున్నాడా ఇంతలా అని జనం అనుకుంటారా? లేదు జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో ఉన్న కమ్మ వాళ్ళని ఇంత నాశనం చేశాడా అని జనం అనుకుంటారా? మీరన్న రెండో మాట అదే నేను కూడా చెబుతున్నా. నువ్వు కమ్మవాళ్ళనే ఇంత గుర్తుపెట్టుకుని ఇన్ని లిస్టు చదివావు కదా, వాళ్ళనే ఎందుకు ఉపయోగించావు నేరాలు ఘోరాలు చేయడానికి అని నేను అడుగుతున్నాను. ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుందామా? చెప్పండి. పోసాని కృష్ణమురళి. అవునండి, పోసాని కృష్ణమురళి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన ఇచ్చిన మెటీరియల్ ఎవరని చెప్పాడండి? సాక్షి ఛానల్ నుంచి ఆ వీడియోలు అవన్నీ కూడా మెటీరియల్ వచ్చింది. సజ్జల భార్గవ రెడ్డి పంపాడు, తర్వాత వైరల్ చేసింది సజ్జల భార్గవ రెడ్డి అని చెప్పాడు. దాని వెనకాల ఎవరున్నారండి? సాక్షి ఛానల్. అంటే నేనేమంటున్నానంటే వీళ్ళని చంద్రబాబు టార్గెట్ చేశాడా? చట్టం తన పని తాను చేసుకుపోయింది, చట్టం తన పని చేస్తుంది. అతన్ని దుర్వినియోగం చేసింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అతన్ని ఇట్లాంటి దుష్ట కార్యక్రమాలకి పురమాయించింది. చెప్పాడు అతను డైరెక్ట్గా. సజ్జల భార్గవ రెడ్డి చెప్తే నేను వెళ్ళాను, ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడితే ఇంత పరిణామాలు ఉంటాయని నాకు తెలీదు, సాక్షి ఛానల్ వాళ్ళు పంపారు ఆ వీడియోలు ఇవన్నీ ఉంటాయి కదా. ఓకే, నెక్స్ట్ ఇంటూరు రవికిరణ్. అతను సోషల్ మీడియాలో అతను పెట్టిపోయి వీళ్ళకి ఇతరుల ప్రత్యర్థుల మీద వ్యంగ్యంగాను లేకపోతే అరాచకమైనటువంటి పోస్టింగ్లు పెట్టారు. ఇక్కడ ఇంకొక విషయం చెబుతాను. మొన్న ఈ మధ్య సజ్జల భార్గవ రెడ్డి
ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు జడ్జీలు కూడా అడిగారు, మీరు పెడుతున్న పోస్టులు మాకు తెలియదు అనుకున్నారా పెట్టిన పోస్టులు. నేనేమంటున్నానంటే ఇక్కడ వరుసగా వస్తున్నా రవికిరణ్ అతను అరెస్ట్ చేశారు పోలీసులు, సోషల్ మీడియాలో అరాచకమైన పోస్టులు పెట్టాడు. ఆమె పాలేటి కృష్ణవేణి భర్త, అవునండి, ఆమెని అతన్ని ఎందుకు అదే అరెస్ట్ సోషల్ మీడియా పోస్టింగ్లు మరి అసభ్యంగాను అరాచకమైన పోస్టులు పెడితే చట్టం తన పని చేయదా అండి? అందుకే కదా మొన్న ఎందుకు బెయిల్ ఇవ్వలేదు అతనికి, ముందస్తు బెయిల్ సజ్జల భార్గవ్. సరే 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 అంటే నేను కమ్మ సామాజిక వర్గం గురించి వరుసగా వస్తూ ఉన్నా. ఇప్పుడు కొడాలి నాని మీద కేసులు ఏంటి? కొడాలి నాని మీద లేని కేసు ఏముందండి? ఇప్పుడు క్యాసినోలు అసలు క్యాసినోస్ వరుసగా వల్లభనేని వంశీ మీద కేసు ఏంటి? వల్లభనేని వంశీ ఆ లేడీస్ గురించి అసెంబ్లీలో మాట్లాడిన మాటలకి ఒక సభానాయకుడిగా, ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు లేచి స్పీకర్ అనుమతితో నేను దీన్ని ఖండిస్తున్నాను, నా పార్టీ సభ్యుడైనా సరే ఆయన మీద చర్య తీసుకోమంటున్నాను. చెన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు ఎప్పుడైనా ఎన్టీ రామారావు గారు ప్రతిపక్ష నాయకుడిగా లేచి నిలబడ్డప్పుడు ట్రెజరీ బెంచెస్ నుంచి ఎవరన్నా లేచి అభ్యంతర పెడుతుంటేనే ఆయన వారించి కూర్చోబెట్టేవాడు, తప్పు మాట్లాడితే ఖండించేవాడు, క్షమాపణ చెప్పేవాడు సభకి. అదంతా ఒక ఎత్తు, అది చెప్పకపోతే అదే అన్న. ఇప్పుడు వంశీ తెలుగుదేశం పార్టీ మీద తర్వాత ఇంకోటి అండి, ఒక ఎస్సీ ఒక దళితుడిని కిడ్నాప్ చేయొచ్చా అండి? అది సమర్థిస్తాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి చెప్పాలి వీటన్నిటికీ సమాధానం. ఈయన ఏదో నెక్స్ట్ చెప్పండి. దేవినేని అవినాష్, అవునండి, తెలుగుదేశం కార్యాలయం మీద దగ్గరుండి ప్రోత్సహించి దాడి చేయిస్తే అవినాష్ ఇంత బుడ్డ చిన్నపిల్లాడప్పటి నుంచి నేను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు వస్తున్నా తలసిల రఘురామ్ అండి. తలసిల రఘురామ్ సోషల్ మీడియా కానీ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దాడిలో ఆయన ఉన్నాడు, ఆయన అందులో నిందితుడు కూడా. అవును, ముందస్తు బెయిల్కి వెళ్ళాడు. అబ్బాయి చౌదరి మీద 8 కేసులు ఉన్నాయంట. చింతల అతను ప్రభాకర్కి ఆపోజిట్ క్యాండిడేట్ బొల్ల బ్రహ్మనాయుడు, రావు, వీళ్ళందరినీ ఎందుకు కేసులు పెడుతున్నారు, లేకపోతే ఎందుకు వేధిస్తున్నారు? నాకు తెలిసి శంకర్రావుని, బ్రహ్మనాయుడిని ఎక్కడ కేసుల్లో బయటికి రాలేదు సందర్భం నాకు కనబడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పేర్లు మరి కొమ్మినేని పేరు చెప్పలేదండి. చెప్పలేదా? మరి కొమ్మినేని ఎందుకు, ఆయన ఏం తప్పు చేశాడు? మరి ఆయన పార్టీ తరపున ఎంత సాక్షిలో ఎలాంటి మాటలు మాట్లాడాడు, ఎలాంటి ప్రోత్సహించాడు? తర్వాత ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉంటే మనకు పెద్ద ఉపయోగం లేదు అని మళ్ళీ ఆ పదవి నుంచి తీసి సాక్షికి పంపించి నువ్వు పార్టీ తరపున ప్రచారం నిర్వహించు ప్రతిపక్షాలని. అవును, పార్టీకి సంబంధం లేకపోయినా పోసాని కృష్ణమురళి పేరు అంటే మా పార్టీ సింపథైజర్ అని అన్నాడు. పోసాని కృష్ణమురళి పేరు చెప్పాడు కదా, కొమ్మినేని పేరు ఎందుకు మర్చిపోయినట్టు? అదే ఇప్పుడు కొమ్మినేని కూడా అతను ప్రోత్సహించింది. అతను ఈనాడులో ఉండటంత వరకు బ్రహ్మాండమైన జర్నలిస్టు, ఎథికల్గా కరెక్ట్గా ఉన్నాడు. కొన్నాళ్ళు సావాస దోషం అంటారు చూసారా, మరి ఈయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలాంటి పనులన్నీ చేయించాడు. మరి ఆయన తన సొంత సామాజిక వర్గం వాళ్ళని కాకుండా నేను పదవిలో ఉండాలేకపోయినా నేరాలేళ్లతో కొంతమంది అంతెందుకండి, మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ వీళ్ళందరినీ కూడా కోటరెడ్డి శ్రీధర్ రెడ్డిని వీళ్ళందరినీ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి బాలినేని శ్రీనివాసరెడ్డిని వీళ్ళందరినీ చంద్రబాబు గారిని తిట్టమని ప్రోత్సహించాడు. వాళ్ళు మేము తిట్టమన్నందుకు కదా సొంత సామాజిక వర్గం వాళ్ళు కూడా విఘ్నత వెళ్ళిపోయారు. అంటే నేను అనేది మీరు కూడా రెడ్డి చేస్తున్నారు, ముద్రగడ పద్మనాభరెడ్డి లాగా, ముద్రగడ పద్మనాభరెడ్డి అయినట్టు అందులో కొన్నాళ్ళు ఉంటే అట్టాగే అయిపోతున్నారు. కమ్మ సామాజిక వర్గమే కదా ఆయన కూడా, ఆయన పేరు మర్చిపోయాడని అనుకోవాలా? మర్చిపోయి ఉండొచ్చు, చాలా మంది చేశారు ఇలాంటి. ఇప్పుడు ఆయన ఉపయోగించింది కూడా వీళ్ళనే ఉపయోగించాడండి. వాళ్ళకి ఏంటంటే తను సొంత సామాజిక వర్గాలను అందరిలో కూర్చోబెట్టాడు, ఇతర సామాజిక వర్గాలను ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ని ప్రోత్సహించాడు. కాబట్టి ఇవాళ వాళ్ళు చట్టం ముందు నిలబడాల్సి వచ్చింది అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు వీళ్ళనే ఎందుకు టార్గెట్ చేస్తాడు? ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి, నిజంగా కనుక కమ్మ వాళ్ళనే కనుక చంద్రబాబు టార్గెట్ చేస్తే వాళ్ళ కమ్మ సామాజిక వర్గం అనేది స్పందించేది కదండి. తప్పు చేసిన వాళ్ళని కమ్మ సామాజిక వర్గం క్షమించదు, వాళ్ళని బలపరచదు. అది దళితుల్లో కూడా ఉంది. దళితుల్లో ఎవరన్నా తప్పు చేస్తే కూడా దళిత నాయకులు సపోర్ట్ చేయరండి, సామాజిక వర్గం చేయదు. వాళ్ళకి కొన్ని నీతి నియమాలు ఉన్నాయి. మొన్న ఐతో నగర్లో కూడా వాళ్ళు దళితులు అది ఇదని ఈయన వెళ్తే కూడా ఆ తెనాల్లో వాళ్ళు ఒప్పుకోలే. ఎందుకంటే తప్పు చేసిన తర్వాత వాడిని మనం ఓన్ చేసుకుంటే అది అందరికీ షాక్ కొడుతుంది. కాబట్టి ప్రగతి భావాలు కలిగినటువంటి వ్యక్తులు అలాంటి పనులు చేయరు. ఇప్పుడు సామాజిక వర్గంలో వాళ్ళని ప్రోత్సహించడం కోసం నియామకాలన్నీ కూడా ఒకే సామాజిక వర్గానికి ఇచ్చాడనేది రాష్ట్రం మొత్తం
అర్థం అవ్వబట్టేగా అన్ని సామాజిక వర్గాలు తనకు దూరమైనవి. అంతకుముందు 2019లో అన్ని సామాజిక వర్గాలు రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి కనీసం కొంతలో కొంత ఆ విలువలు కాపాడతాడని అనుకున్నారు. కానీ ఇతను ఇంత సామాజిక పక్షపాతిగా ఉంటాడనేది ఎవరు ఊహించలేదు. ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో నేను 46 ఏళ్ళ నుంచి ఉన్నాను, ఇలాంటి ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గాల్లో కూడా ఎవరు రాలేదండి, రారని కూడా నేను అనుకుంటున్నాను. నేను వాస్తవం చెప్తాను. నాకు ఇంకొక ప్రశ్న వచ్చింది. వసంత కృష్ణ ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు చంద్రబాబు పార్టీలో చేరారు కాబట్టి వాళ్ళని వదిలేశాడా? మంచి ప్రశ్న అడిగారు. అసలు వసంత కృష్ణ ప్రసాద్ చివరి వరకు కూడా ఈయన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డిని వదలనని చెప్పాడండి. ఎందుకు చెప్పాడు? తను ఏదన్నా ఫెయిర్గానే ఉంటాడు అనుకున్నాడు. కానీ జోగి రమేష్ని దగ్గరికి తీసి ఇతన్ని దూరంగా పెట్టినప్పుడు ఇక ఇతను అన్యాయాల వైపు నుంచుంటాడు కానీ న్యాయం వైపు నుంచోడనే ఒక బాధతో తను బయటకు వచ్చేసాడు. మీకు గన్నవరంలో కూడా అదే జరిగింది. అవును కదా, ఒక పక్క యార్లగడ్డ వెంకట్రావు, ఇంకో పక్క దుట్ట వంశీ, వంశీ. అసలు వంశీ ఇతర పార్టీల్లోంచి వచ్చినప్పుడు నువ్వు ఎందుకు అతన్ని ఓన్ చేసుకుంటున్నావు? నీ సొంత పార్టీ నిన్ను నమ్మి వచ్చిన వెంకట్రావుని ఎందుకు నువ్వు దగ్గర లేదు? నీ ఇంత సామాజిక కమ్మారి పట్ల నీకు అంత ప్రేమే ఉంటే అతను కమ్మారే ఇతను కమ్మాడే, ఇతను ఎందుకు దూరం పెట్టావు నువ్వు? అంటే అతను ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి అందులో నువ్వు ప్రచారంలో ఉన్నప్పుడు అతను తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉండగా నిన్ను వచ్చి ఆలింగనం చేసుకున్నాడు కాబట్టి నువ్వు అతనంటే ప్రేమ. అందుకే కదా లేదా నువ్వు అనమన్నది చేస్తాడు. ఎవరిని బూతులు తిట్టమంటే కదా. అవును, యార్లగడ్డ తిట్టాడు, ఎందుకంటే తనకు వ్యక్తిత్వం ఉంది. అట్లాగే రెడ్డి సామాజిక వర్గంలో కూడా వ్యక్తిత్వం ఉండాలి. ఎందుకు నీతో శైలి చేయలేకపోయారు? ఎందుకంటే నువ్వు ఆ స్థాయి మనిషి కాదని వాళ్ళకి అర్థమైంది. చాలా మంది అండి రెడ్డిలు అందరూ అసలు ఆ సామాజిక దృక్పథంతో ఉంటారు. నేను ఇప్పుడు అన్నా ఈ కల్లో కూడా అన్న మాట. ఎందుకంటే నేను మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అన్నయ్య గారు, ఆయన పేరేంటి, మన సుబ్రహ్మరెడ్డి గారి చైర్మన్గా ఉన్నప్పుడు ఆ సంస్థలో నేను పనిచేసినప్పుడు ఒక సొంత తమ్ముళ్లాగా నన్ను చూసుకున్నాడు. నేను గర్వంగా చెప్పుకుంటా. నేను అంతకుముందు ఇతర సామాజిక వర్గ పేపర్లో పనిచేసినా నాకు అంత ఆదరణ ఆత్మీయత దొరకలేదు. ఎవరైతే ఏంటి అట్లా వాళ్ళకి ఉండదండి ఆ మాట. అందుకే శ్రీనివాసరెడ్డి గారు బయటికి వెళ్ళిపోయాడు. అమ్మో ఇట్లాంటి అంటే నీచమైన మనస్తత్వం ఉన్న వ్యక్తులతో ప్రయాణం చేయకూడదని చాలామంది రెడ్డి, ఇప్పుడు రామనారాయణ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా మంచి కుటుంబాల నుంచి వచ్చారు. ఒకటి అర్థమైంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు భువనేశ్వర్ గారు ఒక ట్వీట్ చేశారు. ఎవరైనా అరెస్ట్ అయితే వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు బయటకు వస్తాయి, కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఆయన చేసిన అద్భుతాలు బయటకు వచ్చినాయి అని. అవును కదా. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనవసరంగా కమ్మ సామాజిక వర్గాన్ని చంద్రబాబు నాయుడు వేరే పార్టీల్లో ఉంటే ఎట్లా టార్గెట్ చేస్తున్నాడో చెప్పబోయి తాను ఏ విధంగా వాళ్ళని ఉపయోగించుకున్నాడు అనేది బయటపడింది. బయటపెట్టుకున్నాడు. ఒక టిష్యూ పేపర్ లాగా వాడుకున్నాడని అయితే చెప్పొచ్చండి, ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే. ఎందుకంటే ఈ ఏజ్లో మేము మినిసింగ్ ఆఫ్ వర్డ్స్ ఏదో సందేహ ఇదిగా చెప్పకూడదు. ఓపెన్గా చెప్పేస్తున్నాను. అదే అంటున్నా, నేను ఓపెన్గా చెప్పేస్తున్నా. ఏముంది, ఒక టిష్యూ పేపర్స్ కింద వాడేశాడు. ఇప్పుడు ఆ టిష్యూ పేపర్స్కి ఏది అంటుకోకూడదో అది అంటుకుంది. ఇక వాళ్ళు కడుక్కోవాల్సిన బాధ్యత ఎవరిది? వాళ్ళది. రైట్.